ఈరోజు సండే ఈవినింగ్ అండి, ఆల్మోస్ట్ 5:30 to 6 అవుతుంది. మేము బయలుదేరి వెళ్తున్నాము. ఎక్కడికంటే లైక్ దుర్గం చెరువు దగ్గర మొన్న 25th హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఓపెనింగ్ అయింది కదండి, దాని దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్గా 25th ఈవినింగే వెళ్దాం అనుకున్నాం, లేదా అట్లీస్ట్ నిన్నైనా వెళ్దాం అనుకున్నాము. కానీ చాలా అంటే చాలా వర్షం పడింది, సో అస్సలు కుదరలేదు. సో ఇప్పుడైతే నైట్ ఎఫెక్ట్లో చాలా బాగుంటుందని వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఈరోజు సండే కాబట్టి కొంచెం క్రౌడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాము ఇప్పుడు కోవిడ్ దాన్ని బట్టి ఏమన్నా క్రౌడ్ ఉంటారా లేదా ఎలా అనేది చూస్తున్నాను. సో ఇప్పుడు మనం ఫిలిం నగర్ మీద నుంచి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఆపోజిట్లో కనిపించేదే మనకి హ్యాంగింగ్ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఐ థింక్ కార్స్ని అలౌ చెయ్యట్లేదు. కార్స్ కింద పార్క్ చేసుకొని ఓన్లీ వాకింగ్ మాత్రమే అలౌ చేసినట్లున్నారండి. సో మేము ఇక్కడ కార్ పార్క్ చేసేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడైతే మనము బ్రిడ్జ్ స్టార్టింగ్లోకి వచ్చేసాము. కార్ పార్కింగ్ అనేది లేదు. మేము చాలా దూరం కార్ అనేది పార్క్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటే ఇక్కడ దాకా వచ్చేసాము. ఇక్కడ చూడండి, మొత్తము బ్యారికేడ్స్ వేసేసారు, ఎక్కడ ఎంట్రన్స్ అనేది లేదు. సో ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే బైక్స్కి కానీ అండ్ కార్స్కి కూడా ఎటువంటి పర్మిషన్ అనేది ఇవ్వలేదు. సో ఓన్లీ వాకింగ్కి మాత్రమే పర్మిషన్ అనేది ఉంది. సో చిన్నగా మేము వాకింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. క్లాస్ మళ్ళీ వెళ్దాం. స్టార్టింగ్ మాత్రమే, ఇంకా చాలా దూరం ఉంది, కొంచెం ఓపిక చేసుకొని నడవాలి. బట్ బ్యూటిఫుల్. ఇక్కడ ప్రజెంట్ అయితే ఏమీ లేదు, జస్ట్ ఒక రోడ్డు మాత్రమే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లర్స్ మీద కేబుల్ ఎలాగ ఇన్సర్ట్ చేశారు, ఎలాగ లాగారు అనేది అక్కడ చూద్దాము. ఎలివేషన్ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ స్టార్టింగ్లోనే నాకు ఆయాసం అనేది స్టార్ట్ అయింది. ఇంకా మొత్తం తిరిగిన తర్వాత మొత్తం నడిచిన తర్వాత ఇంకెట్లా ఉంటుందో నాకు తెలీదు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వెహికల్స్కి ఎటువంటి యాక్సెసిబిలిటీ ఇవ్వలేదు, ఓన్లీ పీపుల్ మాత్రమే నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంచెం డిస్టెన్స్ అనేది కవర్ చేసుకొని వచ్చాము. నాకైతే ఆయాసం చాలా వచ్చేస్తుంది. సో కొంచెం హైట్ ఎక్కుతున్నాం కదా, ఆయాసం అనేది వస్తుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి డౌన్ ఉందండి, అప్పుడు బాగుంటుంది. సో సండే మాత్రమే ఇట్లా విజిటర్స్కి యాక్సెసిబిలిటీ ఉందంటండి, మిగతా రోజుల్లో లేదు. ట్రాఫిక్ మాత్రం రెస్ట్ ఆఫ్ ద డేస్ వర్కింగ్ డేస్లో ట్రాఫిక్కి యాక్సెసిబిలిటీ ఇచ్చారు. సో మేము బాలకృష్ణ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 to 1.5 kilometers నడిచామండి. నడిచిన తర్వాత మాకు ఎక్కడ కూడా కేబుల్స్ అనేవి ఎక్కడ కనిపించట్లేదు. సో పక్కన ఒక అతన్ని అడిగాము, ఇంకా ఎంత దూరం నడవాలి అని చెప్పి. చాలా అంటే చాలా దూరం కనిపిస్తోంది. సో అతను చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఇంకా 3 kilometers నడవాలంట. సో బాలకృష్ణ ఇంటి దగ్గర నుంచి చాలా అంటే చాలా దూరం ఉంది. అందుకని మేము రివర్స్ వచ్చేస్తున్నాము. రివర్స్ వచ్చేసేసి మేము దుర్గం చెరువు దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్సెసిబిలిటీ అక్కడి నుంచి ఏమన్నా పైకి ఎక్కడానికి యాక్సెసిబిలిటీ ఉందేమో చూస్తాం అక్కడ. ఇక్కడ నుంచి అయితే ఇంపాసిబుల్, అసలు నడవలేరు. ఆల్మోస్ట్ 5 kilometers అంటే నో వే అనమాట. ఎవరైనా జాగింగ్ చేసుకునే వాళ్ళు లేదా ఏమైనా వాకింగ్ చేసుకునే వాళ్ళు అయితే వెళ్ళగలరు, కానీ నో వే. నేను 1.5 kilometers, ఆల్మోస్ట్ 1.5 kilometers అయింది. నాకు అసలు దమ్ము సరిపోవట్లేదు, అంత ఆయాసం వచ్చేస్తుంది. ఇంకా 3.5 అంటే మాత్రం నా వల్ల జరగని పని అసలుకి. సో రివర్స్ వెళ్ళిపోతున్నాము. అక్కడ మళ్ళీ దుర్గం చెరువు దగ్గర నేను మళ్ళీ మీట్ అవుతాను. చూద్దాం అక్కడ ఏమైనా యాక్సెసిబిలిటీ ఉందేమో. ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ చూశాను, జనం అంతా ఉన్నారు, నేను టీవీలో చూసాను అనమాట. సో డెఫినెట్గా అక్కడైతే మనకి ఏదో ఒక వే అనేది దొరుకుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో నేను మీట్ అవుతాను. మేము చిన్నగా కిందకి నడిచి దిగొచ్చేస్తున్నాము.
పక్కన పూలమాలలు చూడండి. ఈ మధ్య 25th ఇది ఇనాగ్రేట్ అయ్యింది బై కేటీఆర్ అండ్ కిషన్ రెడ్డి గారు, మినిస్టర్స్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మినిస్టర్స్. ఆ రోజు చాలా వర్షం పడింది. నెక్స్ట్ డే వద్దాం అనుకున్నాము, కానీ ఆ రోజు కూడా వెదర్ అలాగే ఉండిపోయిందనమాట. సో కిందకి ఇలాగా వచ్చేసి కార్ తీసేసుకొని ఇంకా దుర్గం చెరువు వైపుకి బయలుదేరుతున్నాం మేము. ఆల్మోస్ట్ మాలాగా చాలా మంది అట్లా నడుచుకుంటూ వెళ్ళారు, వెళ్ళి వెనక్కి వచ్చేసారు. సో స్టార్టింగ్లోనే మమ్మల్ని చాలామంది అడిగారు ఏంటండి ఎంత దూరం ఉంది అని చెప్పి. 5 kilometers కూడా కాదంటండి, కంప్లీట్గా 7.5 kilometers ఉందంట. దేవుడా, స్టార్టింగ్లోనే మాకు అర్థమైపోయింది 1.5 kilometers వెనక్కి వచ్చేసాము. లేదంటే అక్కడ వరకు వెళ్ళాలి అంటే మళ్ళీ పార్కింగ్కి బాకి రావాలంటే అల్లాడిపోయి ఉండేవాళ్ళము. సో వీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ కమింగ్ బ్యాక్. ఇవన్నీ పోల్స్, ఇవన్నీ పిల్లర్స్ అన్నమాట ఇక్కడ. సో పైన కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్ లాంటిది, దాని మీదే మేము ఇప్పటిదాకా నడిచింది. ఎంత లెంగ్త్ ఉందో చూడండి, చచ్చిపోయి ఉండేవాళ్ళు మొత్తం నడిచుంటే. రేపు మళ్ళీ నాకు స్కూల్ ఉంది, మొత్తం కాళ్ళు నొప్పులతో ఇంట్లోనే పడుకొని ఉండేదాన్ని రేపు. వచ్చేసాం. సో ఎంటీ రోడ్స్, ఇంతకుముందు ఇలా లేదు. హైటెక్ సిటీకి వెళ్ళాలన్నా చాలా అంటే చాలా ప్రాబ్లం అయ్యేది, అలాంటిది బ్రిడ్జ్ వచ్చిన తర్వాత నుంచి సో డిస్టెన్స్ తగ్గిపోయింది, టైం తగ్గిపోయింది. ఇక్కడ దాకా వచ్చాం మనం, ఆల్మోస్ట్ ఇంతవరకు వచ్చాం కదా, ఈ టర్నింగ్ వరకు వచ్చాం అనుకుంటా. సో స్టార్టింగ్లోనే ఒక బోర్డ్ పెట్టేసి ఉంటే మంచిగా ఉండేది. ఎవరైతే వాక్ చేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది యాక్సెసిబుల్ కాదు, చాలా దూరం ఉంది, ఇన్ని కిలోమీటర్స్ ఉంది అని పెట్టేసి ఉంటే నడిచేవాళ్ళు, నడవగలిగి ఉండేవాళ్ళు, లేని వాళ్ళు ఇలా కార్లలో కానీ వెహికల్స్లో కానీ వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. కానీ అలా బోర్డు పెట్టలేదు, అలా పెట్టుంటే చాలా బాగుండేది. సో పాపం చిన్నపిల్లల్ని తీసుకొని, ముసలి వాళ్ళని తీసుకొని, అందరినీ తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు పాపం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అర్థమైపోతుంది, కంపల్సరీ వెనక్కి వచ్చేస్తారు. చూస్తున్నారా, ట్రాఫిక్ జామ్ అనేది ఉంది ఇక్కడ. యాక్చువల్గా ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ ఉండేదండి ట్రాఫిక్ జాము. ఈ ట్రాఫిక్ జామ్ని కంట్రోల్ చేసుకోవడం కోసమే ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారనమాట కదా. ఇక్కడ నుంచి కూడా వే ఉన్నట్లుందండి. ఇది వే, అది చూస్తున్నారు కదా, ఎస్ అక్కడ మనకి కనిపిస్తుంది. కానీ పార్కింగ్కి మాత్రం ఎక్కడ ప్లేస్ లేదు, అదే వెతుకుతూ ఉన్నాము. సో స్మార్టీ అదన్నమాట, వెళ్తున్నాం. మనకి పార్కింగ్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. చూద్దాం ఎక్కడైనా పార్క్ చేసుకొని అక్కడి నుంచి నడిచి రావాలేమో. బైక్స్ మీద వచ్చే వాళ్ళకైతే బాగుంది, ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. కార్స్ అయితే మాత్రం చాలా కష్టం. ఇక్కడే గిరికీలు కొడుతున్నామండి. నో వే. ఆఖరికి ఇక్కడికి వచ్చాము. బా, ఈ పని ఏదో ముందే చేసేస్తుంటే సరిపోయిండేది. బట్ కభీ హోతా హే, జరగాలి కదా ఇట్లాంటివన్నీ, ఎక్స్పీరియన్స్ కదా. సో ఇంకా ఇక్కడ నుంచి మనకి దగ్గరేనండి ఇంకా కేబుల్ బ్రిడ్జ్. సో చిన్నగా అక్కడికి వెళ్దాం. చూడండి, నేను చూపిస్తాను మీకు. సో దిస్ ఈజ్ అ థింగ్. ఇందాక జనం లేరు, బట్ ఇప్పుడైతే క్రౌడ్ అనేది ఉంది. సో సండే కాబట్టి క్రౌడ్ అనేది కనిపిస్తుంది, బట్ గ్రీనరీ ఈజ్ వెరీ నైస్ హియర్. సో ఆల్మోస్ట్ ఇందాక 1.5 kilometers నడిచాము. అదేదో ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటే బాగుండేది ఆ టైం అంతా. సో జనం ఉన్నారు కాబట్టి లెట్ మీ కీప్ ద మాస్క్. సో ఆపోజిట్గా మనకి కేబుల్స్ కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మనకి బ్రిడ్జ్. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఇనార్బిట్ మాల్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ పక్కన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఉంటారండి, అక్కడికి కంపల్సరీ వస్తారు, విజిట్ చేస్తారు. అండ్ పక్కన హైఫై ఫ్యామిలీస్ కానివ్వండి అండ్ సెలబ్రిటీస్ కానివ్వండి ఖచ్చితంగా అక్కడికి విజిట్ చేస్తారు. నేను ఇంకొకసారి దాన్ని డిస్క్రైబ్ చేస్తే ఒక బ్లాగ్ అనేది నేను చేసి చూపిస్తాను మీకు. ఫైన్. సో లోపల ఎలా ఉంది ఏంటి, అక్కడ మనకి ఏం దొరుకుతాయి, బయట మాల్స్కి ఇనార్బిట్ మాల్కి డిఫరెన్స్ ఏంటి, కంపల్సరీ నేను బ్లాగ్ అవుట్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా చుట్టుపక్కల అన్ని మనకి పెద్ద పెద్ద టవర్డ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. దేర్ ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నమాట. ఇన్ఫోసిస్ కానివ్వండి, టీఎన్ఎస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే ఉంటాయి.
సో ఇప్పుడు సండే కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ సండే ఆ తర్వాత సండేస్ కూడా ఇంతకంటే మనం ఎక్కువ క్రౌడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ డే కాబట్టి చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇంకా తెలియని వాళ్ళందరూ నెక్స్ట్ సండే నుంచి ఆ తర్వాత నెక్స్ట్ సండే నుంచి విజిట్ చేస్తారు ఖచ్చితంగా. ఇంకొంచెం వెళ్దాము. సో క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉందండి. ఇనీషియల్గా మేము స్టార్ట్ అయినప్పుడు తక్కువ ఉన్నారు. సో అవగాహన లేదేమో, రారేమో అనుకున్నాను. బట్ చాలా అంటే చాలామంది ఉన్నారు. బట్ వీఆర్ టేకింగ్ అవర్ ఓన్ కేర్ అనమాట. సో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, అవి కేబుల్స్ పోల్స్కి అటాచ్ చేసి కేబుల్స్ లాగారు. 2 పోల్స్ ఉన్నాయి. సో ఇనీషియల్గా ఏంటంటే పిల్లర్స్ మీద బ్రిడ్జ్ లేపుదామని అనుకున్నారంట. కానీ చూస్తున్నారా, సూపర్ అంటే సూపర్ డిజైన్. మనకి ఇండియాలో ఎక్కడా లేదు హ్యాంగింగ్ బ్రిడ్జ్. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా మనకి దుర్గం చెరువు. ఇంతకుముందు చాలా అంటే పొల్యూటెడ్ ఏరియా లాగా ఉండింది. ఆల్మోస్ట్ అన్ని బఫెలోస్, అన్ని ఆవులు, ఎద్దులు అన్నీ ఇక్కడ స్నానాలు అనేవి ఉండేది. చాలా మురిగ్గా కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పడిన తర్వాత క్లీన్ చేశారు. అండ్ ఏంటంటే ఇంకా బ్రిడ్జ్ పడింది కాబట్టి దాన్ని అంతా క్లీన్ చేసి దాంట్లో అంతా బోటింగ్ కూడా పెడతామని చెప్పి అంటున్నారు. సో అది బోటింగ్ అంతా పడింది అంటే హైదరాబాద్కి ఇంకొక టూరిస్ట్ స్పాట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పటికే చూస్తున్నారు కదా, క్రౌడ్ అనేది చాలా ఉంది ఇక్కడ. సో మనకి హుసేన్ సాగర్ ఎలాగో, చార్మినార్ ఎలాగో, ఇప్పుడు హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా మనకి హిస్టరీలో ఒక ప్లేస్ అనేది అది సంపాదించేస్తుంది. అది చాలా బాగా నచ్చిందండి. ఈవెన్ డిజైన్ కూడా చాలా బాగుందండి. ట్రై కలర్స్, ఎస్పెషల్లీ నైట్ ఎఫెక్ట్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ నైట్ ఎఫెక్ట్లో చూస్తున్నారా ఎంత బాగుందో. ఈ కిందంతా లైట్స్ పెట్టేశారు. ఆ రిఫ్లెక్షన్ అంతా ఈ పక్కన ఉండే ట్రీస్ మీద, దాని మీద బాగా పడుతుంది. ఈ సైడ్ చూసుకుంటే మనకి దుర్గం చెరువు. ఆ లైట్స్ అంతా వాటర్ మీద రిఫ్లెక్షన్ పడి అవంతా బయటకు వస్తున్నాయి. చాలా బాగుంది. ఇక్కడ కేబుల్స్ దగ్గరకు వచ్చామండి. ఈ కేబుల్స్ చూడండి, ఒక పిల్లర్ నుంచి కేబుల్స్ లాగారనమాట. ఇక్కడ మనకి 2 పిల్లర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇదేంటంటే L&T వాళ్ళు, అంటే లార్సన్ అండ్ టర్బో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారంట దీన్ని. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 9th మార్చ్న, అంటే 2019లో స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, పైన ఒక బడ్ లాగా వచ్చి మనకి ఇండియన్ ఫ్లాగ్ సింబల్ అనేది ఉంది, మధ్యలో అశోక్ చక్ర ఉంది. దాని నుంచి కేబుల్స్ లాగారు. అండ్ యాక్చువల్గా ఓపెనింగ్ అనేది మనకి ఏప్రిల్లో కానీ మేలో కానీ ఉంటుంది అనుకున్నారు. కానీ బికాస్ ఆఫ్ COVID-19 గ్లోబల్ పాండమిక్ కదండి, అందువల్ల ఇనాగ్రేషన్ అనేది పోస్ట్పోన్ అయ్యి మనకి September 25th ఇనాగ్రేట్ అయిందనమాట. ఇందాక చెప్పినట్లు కేటీఆర్ గారు అండ్ కిషన్ రెడ్డి గారు ఈ బిగ్గెస్ట్ బ్రిడ్జ్, హైదరాబాద్లో బిగ్గెస్ట్ బ్రిడ్జ్ని ఓపెన్ చేశారు. అండ్ యాక్చువల్గా మనకి ఏంటంటే ఇది ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు అంటే, జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 30 minutes పడుతుంది నార్మల్గా అయితే. కానీ ఈ ట్రాఫిక్ కంజెషన్ వల్ల అది 40 to 60 minutes అయిపోయిందంట. దానివల్ల ఏం చేశారంటే, ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అది మనకి ఆల్మోస్ట్ 10 minutesలో మనము మాదాపూర్కి, హైటెక్ సిటీకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ GHMC వాళ్ళు అండ్ HMDA వాళ్ళు ఇద్దరు కలిసి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి ఏర్పాటు చేశారు. డిఫరెంట్ మ్యూజికల్ కాన్సర్ట్ అరేంజ్ చేశారు. చాలా అంటే చాలా బాగుండిందండి. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, బట్ నో ప్రాబ్లం. పోలీస్ వాళ్ళందరూ పక్కనే ఉన్నారు. దే ఆర్ కంట్రోలింగ్ ద ఎంటైర్ పీపుల్ అనమాట. ఇక్కడ యాంకరింగ్ జరుగుతోంది. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఒక స్టాల్ ఒకటి అరేంజ్ చేశారు. ఇక్కడ టీషర్ట్స్, ఆ టీషర్ట్స్ మీద ఒక చిన్న సింబల్ లాంటిది పెట్టి ఐ లవ్ హైదరాబాద్ అని రాశారు. అండ్ ఈ పక్కన చూస్తే బ్యాడ్జెస్ ఉన్నాయి, క్యాప్స్ ఉన్నాయి, బెల్ట్స్ ఉన్నాయి. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు కొనుక్కోవచ్చు. సో సండే అని క్రౌడ్ ఎక్కువ ఉందేమో అనుకుంటున్నాను. బట్ ఏంటి అంటే, మిగతా టైంలో ఈ విజిటర్స్కి అలౌడ్ లేదు. సో దే విల్ నాట్ బీ అలౌడ్ అనమాట. ట్రాఫిక్కి యాక్సెసిబిలిటీ ఇస్తున్నారు, పర్మిషన్ ఇస్తున్నారు.
ఓన్లీ వీకెండ్స్లో, ఐ మీన్ ఓన్లీ ఆన్ సండే విజిటర్స్ని అలౌ చేసి ట్రాఫిక్ని ఆపేస్తున్నారు. సో మేము అలా నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్తూ ఉన్న టైంలో రోడ్ మీద ఒక చిన్న పాప డ్యాన్స్ చేస్తుందండి. చాలా ముద్దుగా డ్యాన్స్ చేస్తోంది. నేను కూడా కొంతసేపు అక్కడ నిల్చున్నాను. అక్కడ కొంతసేపు ఉండి కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారా, పక్కన పెద్ద పెద్ద రాక్స్ ఉన్నాయి. ఆ రాక్స్ మధ్యలో కూడా మంచిగా లైటింగ్ అరేంజ్ చేశారు. ఈ అరేంజ్ చేయటం వల్ల ఏంటి అంటే అది ఎంత బాగా విజిటర్స్ని అట్రాక్ట్ చేస్తుందో. ఇక్కడ చూసారు, ఇదంతా మైండ్ స్పేస్, హైటెక్ సిటీకి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో కింద వరకు నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ చూస్తున్నారా, ట్రీస్కి కూడా అరేంజ్ చేశారు లైట్స్. జస్ట్ 2 days అయింది కదండి ఇనాగరేషన్ అయ్యి, సో అది ఇంకా అలాగే ఉంచేశారనమాట. హైదరాబాద్కి ఇంకొక ఎస్సెట్ అనమాట. ఆల్రెడీ మనము సిటీ ఆఫ్ పర్ల్స్ అంటాము హైదరాబాద్ని. ఆ పర్ల్స్లోకి ఒక జ్యువెల్ లాంటిది ఒకటి యాడ్ అయ్యింది. చాలా బాగుందండి. అసలు ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా ఏదో ఒక నార్మల్గా ఒక బ్రిడ్జ్ అనేది ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తారు అని విన్నాం, కానీ ఇంత బాగా ఆల్మోస్ట్ ఇన్ని క్రోర్స్ ఆఫ్ మనీ, ఆల్మోస్ట్ 180 crores ఎక్స్పెన్స్ పెట్టి ఇంత బ్యూటిఫుల్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. అండ్ ఇంకొకటి తెలుసా, జస్ట్ కేబుల్స్ని మాత్రమే జర్మనీ నుంచి తెప్పించారండి. కంప్లీట్ మెటీరియల్ అంతా ఇండియాదేనంట. అదొక ఎసెట్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేశాను. అయిపోయింది, బ్లాగ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, సో అక్కడ మనకి షాడోస్ పడుతున్నాయి, ఐ లవ్ తెలంగాణ అని. సో ఆల్మోస్ట్ 2 hours వరకు ఇక్కడే స్పెండ్ చేసాము. చాలా చాలా హ్యాపీ. క్రౌడ్ ఉండదేమో అనుకున్నాము, కానీ క్రౌడ్ అనేది బాగా వచ్చింది. సో మేము స్టార్ట్ అయినప్పుడు క్రౌడ్ అనేది లేదు, కానీ ఇప్పుడు మాత్రం క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి. ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషి. మీరు కూడా ఈ బ్లాగ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను. సో మీకు కనుక టైం ఉంటే, హైదరాబాద్లో కనుక ఉంటే, ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేయండి. వర్త్ సీయింగ్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో సండేస్ మాత్రమే రండి, ఎందుకంటే అది కూడా నైట్ టైం రండి. నైట్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంది మార్నింగ్ టైం కంటే. సో ఐ థింక్ యూ ఆల్ లైక్డ్ మై వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. యాక్చువల్గా బ్లాగింగ్ చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ మమ్మల్నే చూస్తున్నారు. నాకు బ్లాగింగ్ అంత ఐడియా లేదు కదండి, కొత్త కదా నేను స్టార్ట్ చేసింది. వాళ్ళందరినీ చూడంగానే ఇట్లా బిగుసుకుపోయాను. మా హస్బెండ్ అయితే ఏం కాదు స్టార్టింగ్లో అలాగే ఉంటుంది, నువ్వు మాట్లాడు అన్నారు. ఇంకంతే ధైర్యం చేసుకొని మాట్లాడాను అనమాట. అప్పటికి చాలామంది నా చుట్టూతా మూగేసి నన్నే వాచ్ చేస్తున్నారు. నేను చెప్పాల్సిన మాటలు కూడా అసలు బయటికి రాలేదు. ఏం చెప్తున్నాను ఏదో అనుకుంటాను మైండ్లో, కానీ వీళ్ళందరూ నన్ను చూస్తున్నారన్న అవేర్నెస్ మైండ్లోకి వచ్చేసరికి సగం మాటలు మర్చిపోయాను. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాననే అనుకుంటున్నాను. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో అలా నడుచుకుంటూ వెళ్తున్న టైంలో మాకు ఇక్కడ ఒక పెద్ద రాక్ మీద ఒక డాగ్ కనిపించింది. అది ఎలా ఉందంటే లయన్ కింగ్లో లైన్ ఎలాగైతే టాప్ ఎలివేషన్లో నిల్చొని ఉంటుందో సేమ్ అలాగే నిల్చొని ఉంది. మేము షూట్ చేస్తున్న టైంలో అది ఎగ్జాక్ట్గా ఫోటోకి పోజ్ ఇచ్చిందనమాట. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మమ్మల్ని చూసి నవ్వుతూనే ఉన్నారు, అరే కుక్కని ఇట్లా ఫోటో తీస్తున్నారు, వీడియో తీస్తున్నారు అని. కానీ ఎంత బాగుందో తర్వాత వాళ్ళే వచ్చి అన్నారు, సూపర్ షాట్ దొరికిందండి మీకు, భలే ఉంది అని చెప్పి. సో ఈవెన్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది మేము కెమెరా యాంగిల్ ఎటు తిప్పుతుంటే దాని ఫేస్ని అలాగే తిప్పి కొంతసేపు వరకు మాకు కోఆపరేట్ చేసింది. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మై ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.